శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్ర పారాయణంలో భాగంగా, వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. సర్వః శర్వ శివస్థాణో భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. దీంట్లో కొన్ని నామాల్ని చెప్పుకున్నాం. సర్వః శర్వః శివః. స్థాణుః, స్థాణు అంటే నిశ్చలమైనవాడు, పరమాత్మ విధిని అనుసరించి తాను చేసేటటువంటి ప్రక్రియనంతా కూడా సాక్షిభూతంగా నిశ్చలంగా చూసువాడు. మనం చేసే కర్మలన్నిటికీ కూడా సాక్షిభూతుడు మాత్రమే, నిమిత్తమాత్రుడు అంటాము కదా, నిమిత్తమాత్రుడు చూస్తూ ఉంటాడు. ఈ జగన్నాటకాన్నంతా కూడా సృష్టించి ఆ నాటకంలో మన పాత్రల యొక్క స్వభావ రీతులన్నింటినీ కూడా పరిశీలిస్తూ సాక్షిభూతంగా ఉంటాడు. స్థాణు, మనం చేసే పుణ్యకార్యాలకు కానీ మనం చేసే పాపకార్యాలకు కానీ ఆయన కారణము కానివాడు. స్థాణు పూర్వజన్మ కర్మల ఫలితం వల్ల మాత్రమే మనకి ప్రవర్తన అంతా కూడా వస్తుంది. ఆయన కూడా బాధ్యుడేమి కాదు, కేవలం స్థితికారకుడు, చూస్తూ ఉంటాడు. కొంత ప్రయత్నాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నము మన యొక్క భక్తిభావం చేత పొందాలి కూడా. ఇప్పుడు మనం ఏదో హాస్పిటల్కి పోతే ఏదో ఆపరేషన్ అంటాడు, డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తాడు, ఆయన పని ఆయన చేస్తాడు. మనం ఏం చేస్తాము, కొద్దిగా నన్ను బతికి నాయన, కొంచెం నాకు ఈ అవస్థ ఉంది, కొన్ని రోజులైనా బతకాలి నేను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం డాక్టర్ గారిని. లేదా నా ప్రయత్నం నేను చేస్తాను, ఏదో 90% పాసిబిలిటీ ఉంది, 80% పాసిబిలిటీ ఉందని చెబుతాడు, ఆపరేషన్ చేస్తాడు. అబ్జర్వేషన్ అంటాడు, ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. స్థాణు, ఆయన పని ఏం చేశాడు, మనం చేసే రిక్వెస్ట్ మనం చేశాము, విధి గురించి ఆయన ఆలోచిస్తుంటాడు. ఓకే, ప్రయత్నం మాత్రం జరిగింది. అందుకే స్థాణు, నిశ్చలుడు, నిర్వికారుడు, నిరంజనుడు. సర్వః శర్వ శివస్థాణు భూతాది, సమస్త భూతముల యొక్క ధర్మములను నిర్వర్తించుటకు కావలసినటువంటి అవకాశాన్ని ఇచ్చేవాడు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సర్వ ప్రాణులు, సర్వభూతములు కదిలేవి కూడా తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తున్నాయి. ఒక మానవుడు తప్ప, మానవుడికి భగవంతుడు విధించిన ధర్మాలను తప్పుతున్నాడు. ఎందుకంటే వాడి యొక్క అతి తెలివి వల్ల, లేదా బుద్ధిభావం వల్ల, బుద్ధి వక్రీకరణ వల్ల, దానివల్ల అనేక అనర్థాలను తెచ్చుకుంటున్నాడు. భూతములకు ఆది అంత్యములను నిర్దేశించువాడు, తనకు ఆది అంతములు లేనివాడు. భూతాదిర్ నిధి వంటివాడు. దేనికయ్యా నిధి అంటే ధర్మానికి నిధి వంటివాడు. నిధి అంటే తోడుతూ ఉంటే వచ్చేది గని. ఏదో బొగ్గు గని ఉందనుకోండి, తోడుతూ ఉంటే బొగ్గు వస్తూ ఉంటుంది. ఇంకేదో బంగారపు నిధి, కానీ నిధి ఒక సమయానికి అంతమైపోతుంది, కానీ
నిధిర్ అవ్యయ, అవ్యయము కానివాడు. నిధి ఎప్పటికీ అయిపోదు. అయిపోనంత ధర్మము, జగత్తుకు సంబంధించిన, సృష్టికి సంబంధించినటువంటి ధర్మాలన్నింటినీ కూడా నిరంతరము నిర్వర్తించువాడు. భూతాదిర్ నిధిరవ్యయ. సంభవో, ప్రళయకాలంలో సంభవిస్తూ ఉంటాడు. అసంభవము అనేది ఏం లేదు, అసంభవం లేదు, అన్నీ సంభవమే ఆయనకు. ఇది చేస్తాడు, ఇది చేయను అనేది లేదు. ఏదైనా సాధ్యమే ఆయనకి. ఎప్పుడయ్యా సంభవ, అన్నీ చేస్తూ ఉంటాడు, అన్నీ ఆయనకు సంభవమే. పైగా అధర్మానికి విఘాతము కలిగినప్పుడు స్వయంగా సంభవ. సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రత్యేకంగా ధర్మానికి విఘాతము కలిగినప్పుడు మానవుడి ఆకారంలో కూడా వస్తాను. ఏ ఆకారంలోనైనా వస్తాను, ఏ రూపంలో అయినా వస్తాను. సంభవ, అది సాధ్యమే. ధర్మ పరిరక్షకుడు శ్రీ మహావిష్ణువు. అధర్మం ఎక్కడుంటే అక్కడ విచ్ఛేదన చేయువాడు, అధర్మాన్ని అణచువాడు, ధర్మాన్ని నిలబెట్టువాడు. అందుకే రామాయణం అంతా కూడా ధర్మ సంస్థాపన. కాబట్టి ఏ ఏ సమయాల్లో ఏ ఏ అవతారాలు ఆయనకు సంభవమో, అసంభవమని మనం అనుకుంటాం, కానీ ఆయనకు సంభవం. మత్స్యావతారం ఎలా దాల్చారు, కూర్మావతారం ఎలా దాల్చారు, సంబోధనలో నుంచి దేవుడు ఎలా వచ్చాడు, ఇవన్నీ మనకు అనుమానాలు, మనకు మాత్రమే అనుమానాలు అవి. ఎందుకంటే జీవుడు అల్పుడు అన్నమాట. అల్పజీవి అంటే మనమే. ఆయనకు అసాధ్యమేది ఏదీ లేదు, అసాధ్యం అనేది ఏదీ లేదు. సాధ్యాసాధ్యాలన్నీ కూడా ఆయనకే. ప్రళయకాలంలో అన్నింటినీ తనలో లయం చేసుకుంటాడు, మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు, మళ్ళీ లయం చేస్తాడు, మళ్ళీ సృష్టిస్తుంటాడు. ఇదంతా కాలచక్రము. కాలచక్రమంతా కూడా తన చిటికన వేలు మీదనే ఉంటుంది. ఇదంతా కాలచక్రం. ఆయన చక్రాన్ని తీశాడు అంటే ఏమిటి? కాలం మూడింది అని. కాలాన్ని తనకు ఆనిధీనంలోకి తెచ్చుకుంటాడు. వాస్తవంగా ఆ సమయంలో మరణం లేదు, కానీ తన కాలచక్రం ద్వారా ఆయన మరణం సంభవిస్తాడు. కొన్ని సమయాల్లో నిరంతరమైనటువంటి కాలాన్ని జీవితంగా ఇస్తాడు. కాలచక్రాన్ని తిప్పగలుగుతాడు ఆయన. కాలస్వరూపుడు కాబట్టి ఆయనకి ఏదైనా సాధ్యమే. సంభవ. యుగే యుగే అంటే ప్రతి యుగానికి ఒక్క అవతారమనే కాదు, ఆయా సమయాల్లో అని అర్థం. యుగే యుగే అంటే ఆయా సమయాల్లో ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మానికి విఘాతము కలిగినప్పుడు ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపించడానికి కావలసినటువంటి అవతారాన్ని తను తప్పకుండా ఎత్తుతానని చెప్పేసి గీతలో భగవానుడు చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావన, భర్త, ప్రభవ, ప్రభు, ఈశ్వర, ఇవన్నీ కూడా సమానార్థకాలు. భావన మాత్రము చేత ఆయన ఈ చరాచర జగత్తును రూపకల్పన చేశాడు. భర్త, తను రూపొందించినటువంటి యొక్క జగత్తును భర్త రక్షించువాడు. భర్త అంటే రక్షించువాడు. ప్రభవ, ప్రభువు, రక్షించడమే కాదు అజమాయిషి చేయువాడు, శాసించువాడు. ప్రభువు, ప్రభువు అంటే శాసనకర్త,
పరిపాలించువాడు. తన సామ్రాజ్యాన్ని అంతా కూడా, తను సృష్టించినటువంటి జగత్తునంతా కూడా, ఈ విశ్వాన్నంతా కూడా పరిపాలించువాడు ప్రభువు ఈశ్వర. కనిపించకుండా తన శక్తిని మాత్రమే ప్రభవించే వారిని ఈశ్వర అంటారు. పరమ ఈశ్వర, పరమ కనిపించని, ఈశ్వర విభూతి అన్నమాట. ఈశ్వర విభూతి ఇదంతా కూడా నామమాత్రము చేతనే, క్షణమాత్రము చేతనే రూపకల్పన చేసినటువంటి ఆ పరమేశ్వరుడు కూడా ఆ శ్రీ మహావిష్ణువే అని భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పడం జరిగింది. మరొక శ్లోకంతో రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకు. మీ గ్రూపుల్లో నన్ను ఆశీర్వదించండి. స్వస్తి.